దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయములో మనతో మాట్లాడుచున్నారు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మన బలహీనతలను ఎరిగి, ఏమిటా బలహీనతలు? ఒక్కొక్కసారి ప్రార్థన చేద్దాములే, వాక్యము చదువుదాములే అని కాలయాపన చేస్తూ ఉంటాము. దేవుని పనిని నమ్మకంగా చేయలేకుండా మనము ఉంటూ ఉన్నాము గనుక దేవుడు కనికరించి ఆయన ఆత్మ ద్వారా మనకు సహాయమును పంపించుటకు తండ్రి అయిన దేవునికి మొర్రపెడుతూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన మన కోసం ఆయన చేస్తున్నాడంటే మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి ప్రియులారా, రమా సంఘముతో పౌలు గారు మాట్లాడుతూ, ఓ రమా సంఘస్థులారా, మీరు ఎలాగూ ప్రార్థన చేయాలో మీకు తెలియదు గనుక మీ పక్షాన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు అని వ్రాస్తూ ఉన్నాడు, వారికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథాలు మనం చూస్తే ఇశ్రాయేలు పక్షమున ఆత్మ తానే ప్రయాణములో సముద్రము పాయలుగా చేసినప్పుడు వారి ప్రయాణములో మహిమ మేఘము క్రింద వారు నడిచారు. బండ నుండి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. వారు దాహార్తిని తీర్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి పక్షాన ఎన్నెన్నో కార్యాలు జరిగించారు. ప్రియులారా, అలాగునని యేసుప్రభువారు శిష్యులు తంటున్నాడు, నేను వెళుతూ ఉండగా ఆదరణకర్తను పంపుతాను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని చెప్పి ఉన్నారు. ఈ యుగాంతమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏలుతూ ఉన్నాడు. ప్రియులారా, గనుక మనము ఆయన సన్నిధానములో దేవుని ఆత్మతో నింపబడి, ఆయన ఆత్మతో బలపరచబడి పరిశుద్ధాత్మను పొందుకునేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మన బలహీనతలు ఆయన బలమై ఉన్నాడు, మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విషయములో చింతించవద్దు, దేవుని మీద ఆధారపడండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేస్తారు. విశ్వసించండి, విశ్వాసముతో సాగిపోండి. దేవునికి ప్రతి ఒక్క సమస్యను అప్పచెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమస్యను విడుదల ఇస్తారు. నెమ్మదిని, సమాధానం, ఆయన రాజ్యమునిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు చెల్లించుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు.
నాయన మీరే మాకు సహాయముగా ఉన్నారు. మా బలహీనతలో ప్రభా మీరే ముట్టి స్వస్థపరిచి మమ్మలను ప్రభా మీ సహాయము ద్వారా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. నాయనా తండ్రి, నీ భక్తులైన వారు ఆత్మచేత నడవబడ్డారు ప్రభా, ఆత్మచేత నింపబడ్డారు నాయన. తండ్రి యేసేపు తండ్రి నాయన ఎన్ని ఇబ్బందులు పడినా మీ ఆత్మచేత ముందుకు నడిచాడు గనుక ఫరో ఎదుట నాయన గొప్ప సాక్ష్యము పొంది ఉన్నాడు ప్రభా. నీ వలే దీవనాత్మ కలిగిన వాడు ఎవరూ లేరని చెప్పి ఫరో అన్నాడు నాయన. పరిశుద్ధాత్మదేవుడా, నీకు ఎల్లప్పుడూ ప్రభు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని మార్చండి. మీ కనికరం మా మీద ఉంచండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయమును పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.